ఒక రీసెర్చ్ ప్రకారంగా ఎవ్రీడే 140 మిలియన్ సెర్చెస్ పాన్కి రిలేటెడ్గానే ఉంటాయి. రీసెంట్గా వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా ఇండియా వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ పాన్ కన్జ్యూమింగ్ కంట్రీగా మారింది. కానీ నీకు తెలియని షాకింగ్ న్యూస్ అంటో తెలుసా? డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉన్న ఒక పేషెంట్ బ్రెయిన్ ఎంతలా డ్యామేజ్ అవుతుందో సిమిలర్గా పాన్కి అడిక్ట్ అయిన పర్సన్ బ్రెయిన్ కూడా అంతే డ్యామేజ్ అవుతుంది. నువ్వు ఈ వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్ని చూసి క్లిక్ చేసావంటే సమ్వేర్ నువ్వు కూడా ఈ ట్రాప్లో ఇరుక్కున్నావు. నేను నీకు ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నా, నువ్వు ఇచ్చే నెక్స్ట్ 10 మినిట్స్ నీకు వర్త్ అనిపిస్తుంది. నువ్వు రోజు పడుతున్న ఈ రిగ్రెట్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి ఈ వీడియో ఒక సొల్యూషన్ లా కనిపిస్తుంది. ఫైనల్గా నువ్వు మారాలనుకుంటున్నావు, నువ్వు చేసేది కరెక్ట్ కాదనిపిస్తుంది. నువ్వు చేసిన తర్వాత నీలో ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బ్రో, ఎప్పుడైతే నీలో గిల్టీ ఫీలింగ్ వస్తుందో అప్పుడే నీలో అసలైన మార్పు వస్తుంది. నేను ఈ వీడియో ఎండింగ్లో ఇచ్చిన 5 స్టెప్స్ని నువ్వు ఫాలో చేస్తే పాన్ అడిక్షన్లో ఏ స్టేజ్లో ఉన్నా సరే నువ్వు తప్పకుండా మారిపోతావు. అసలు పాన్ అడిక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఇది తెలుసుకునే ముందు ఒక్కసారి పాన్ అడిక్షన్ గురించి ఈ డాక్టర్లు ఏమంటున్నారో ఒక్కసారి వినండి. I actually did a study recently on this. So we put people in the scanner and we looked at their brain structure and associated this brain structure with the amount of pornography they consume. So basically we found in our study that the grey matter in the reward center is generally smaller in those people who watch more porn. We've seen that with multiple addictions, from methamphetamine to cocaine, others, and now with pornography addiction. It's almost as if the brain is saying, I like pleasure, but you're killing me. This is too much. What pornography does is it puts a straitjacket on our mind to say, no, this is the only thing I'm interested in, and then ultimately that any kind of compulsion is destructive. నేను ఈ వీడియోని ఒక టీనేజ్ స్టూడెంట్ పర్స్పెక్టివ్లో చేస్తున్నా. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక టీనేజ్లోనే పాన్ అడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కాలేజ్లో ఉన్న స్టూడెంట్ అయినా లేకుంటే జాబ్ చేస్తున్న పర్సన్ అయినా సరే ఈ వీడియోని నువ్వు చాలా రిలేట్ అవుతావు. అర్లీ ఏజ్లోనే ఈ పాన్ అడిక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? లెట్స్ ఎగ్జాంపుల్గా నువ్వు టీనేజ్లో ఉన్న ఒక స్కూల్ స్టూడెంట్ అనుకుందాం. రోజు అర్లీ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్లో ఇచ్చిన రిపోర్ట్ కార్డులో నీకు తక్కువ మార్కులు వచ్చాయి, ఇంట్లో పేరెంట్స్ తిడుతున్నారు అండ్ క్లాస్ టీచర్ నీకు పనిష్మెంట్ కూడా ఇచ్చింది. ఎప్పుడైతే నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటావో ఆ దారి మధ్యలో నీకు రకరకాల థాట్స్ వస్తాయి, నీకు యాంగ్జైటీ, స్ట్రెస్ లాంటి ఫీలింగ్స్ వస్తాయి. అలా నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీకున్న ప్రాబ్లమ్ని, స్ట్రెస్ని పేరెంట్స్తో షేర్ చేసుకుందాం అనుకుంటే పేరెంట్స్కి నీకు మధ్య ఆ ఫ్రెండ్లీ బాండింగ్ లేదు. సో చేసేదేమీ లేక నైట్ డిన్నర్ చేసుకొని నీ రూమ్కి వెళ్ళిపోతావు. బెడ్ మీద పడుకొని రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఉంటావు. అలా రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో మామూలు ఫోటో కాదు, ఒక న్యూడ్ ఫోటో. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక హాట్ ఫోటో. రీల్స్ స్క్రోల్ చేస్తున్న నీ ఫింగర్స్ సడన్గా ఆగిపోతాయి. నువ్వు ఆ ఫోటోని జూమ్ చేసి చూడటం స్టార్ట్ చేస్తావు. ఆ ఫోటోని చూస్తున్నంతసేపు నీలో ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ నిన్ను ఎంతలా డామినేట్ చేస్తాయంటే నీ మైండ్ నీ కంట్రోల్లోనే ఉండదు. కానీ నువ్వు చూస్తున్న ఆ హాట్ ఫోటో ఎక్కువసేపు నీ క్రేవింగ్స్ని కంట్రోల్ చేయలేదు. ఈ స్టేజ్లో నీ బ్రెయిన్ ఒక ఆటో పైలట్ మూడ్లో ఉంటుంది. వెంటనే నీ కోరికలను తీర్చే వెబ్సైట్స్ని సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తావు. అలా నువ్వు సెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చే వీడియోసే బ్లూ ఫిలిమ్స్. రూమ్ ఎన్వైర్న్మెంట్ మొత్తం నీకు అనుకూలంగా మార్చుకుంటావు. డోర్ని లాక్ చేసి రూమ్ అంతా చీకటిగా మార్చుకొని ఒక మూలన కూర్చొని వీడియోని స్టార్ట్ చేస్తావు. ఇన్ఫ్యాక్ట్ ఇదే నువ్వు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్. నువ్వు ఆ వీడియో చూస్తున్నంతసేపు నీకొచ్చే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవి కూడా నీ కంట్రోల్లో ఉండవు. మధ్య మధ్యలో నీ గ్రేవింగ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాస్టర్బేషన్ కూడా చేసేస్తావు. ఫైనల్గా వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫోన్ని పక్కన పెట్టేస్తావు. ఆ రోజంతా కూడా నీకు నిద్ర పట్టదు. నువ్వు చేస్తున్నది రైటా రాంగా అన్న కన్ఫ్యూజన్లో ఉండిపోతావు. కానీ సమ్వేర్ నీకు నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ చేయొద్దని నువ్వు ప్రామిస్ కూడా చేసుకుంటావు. కానీ ఆ ప్రామిస్ని బ్రేక్ కూడా చేసేస్తావు. ఇలా 1, 2 అనుకుంటూ ప్రతిరోజు కూడా నువ్వు వీడియోలు చూడటం స్టార్ట్ చేస్తావు. నీకు తెలియకుండానే నువ్వు పాన్కి అడిక్ట్ అయిపోతావు. సింపుల్గా చెప్పాలంటే బానిసలా మారిపోతావు. ఈ వీడియో చూస్తున్న నిన్ను భయపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు, నీకు వాస్తవాలేంటో తెలియాలన్నదే నా ఇంటెన్షన్. నిజమేంటో తెలిసిన తర్వాతే నీలో అసలైన మార్పు మొదలవుతుంది. తెలియకుండా చిన్న వయసులోనే మనం చేసే ఈ మిస్టేక్ వల్ల ఫ్యూచర్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటో తెలియాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ఒక్క క్లిప్ చూడు. జస్ట్ 5 మినిట్స్ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు డోపమిన్ ట్రాప్లో పడిపోతావు. ఈ డోపమిన్ ట్రాప్ వల్ల నువ్వు ఏ పని చేయాలన్నా నీకు ఇంట్రెస్ట్ రాదు. ఎక్కడ చూసినా డిమోటివేషన్. స్కూల్లో ఉన్న, క్లాస్లో ఉన్న, గేమ్స్ ఆడుతున్నా అండ్ ఈవెన్ తినేటప్పుడు కూడా నీ బ్రెయిన్లో మొత్తం పాన్కి రిలేటెడ్ వీడియోసే
కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళిపోతావంటే ఆపోజిట్ జెండర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక మెటీరియల్ లానే చూస్తావు. లుక్, ఇదంతా నువ్వు చేస్తున్న మిస్టేక్ అని అనట్లేదు. ఇది నీ బ్రెయిన్ నీతో ఆడుతున్న ఒక గేమ్. డ్రగ్స్ కి అడిక్ట్ అయిన పర్సన్ బ్రెయిన్ ఎలా అయితే స్టిమ్యులేట్ అవుతుందో, యాక్టివేటెడ్ గా ఫీల్ అవుతుందో, సిమిలర్ గానే మన బ్రెయిన్ లో ఉన్న డోపమిన్ మన బాడీని యాక్టివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. డోపమిన్ అనే హార్మోన్ సాటిస్ఫాక్షన్, ఎమోషన్స్ లాంటి ఫీలింగ్స్ ని వచ్చేలా చేస్తుంది. అసలు ఈ డోపమిన్ అంటే ఏంటి అంటే సింపుల్ గా తెలియాలంటే డోపమిన్ అనేది మన బ్రెయిన్ లో ఉండే ఒక హార్మోన్. ఈ హార్మోన్ ని సింపుల్ గా మోటివేషన్ లేదా ఫీల్ గుడ్ హార్మోన్ గా కూడా పిలుస్తారు. అంతేకాదు మన బ్రెయిన్ లో డోపమిన్ రివార్డ్ సిస్టమ్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైనా మన లైఫ్ లో కష్టపడి ఏదైనా అచీవ్ చేసినప్పుడు లేదా సక్సెస్ అయినప్పుడు డోపమిన్ యాక్టివేట్ అయ్యి మనకు ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ ని వచ్చేలా చేస్తుంది. కానీ ఇక్కడే నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఎప్పుడైతే పాన్ ని చూస్తావో, మాస్టర్బేషన్ చేసేటప్పుడు కూడా నీలో ఈ డోపమిన్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత నీకు ఒక సాటిస్ఫాక్షన్, హ్యాపీ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. కానీ ఇలా షార్ట్ కట్ లో మన బాడీలో రిలీజ్ అవుతున్న ఈ డోపమిన్ మంచిది కాదు. దీనినే బ్యాడ్ డోపమిన్ అని కూడా అంటారు. కానీ మన బ్రెయిన్ లో రిలీజ్ అవుతున్న ఈ డోపమిన్ గుడ్ డోపమినా లేదా బ్యాడ్ డోపమినా అనేది మన బ్రెయిన్ కి అర్థం కాదు. మన బ్రెయిన్ ఒక్కటే కావాలనుకుంటుంది, డోపమిన్ యాక్టివేషన్. కాబట్టి నువ్వు పాన్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ డోపమిన్ యాక్టివేట్ అవడం వల్ల బ్రెయిన్ షార్ట్ కట్స్ ని వెతకడం స్టార్ట్ చేస్తుంది. పాన్ నుంచి వచ్చే బ్యాడ్ డోపమిన్ అనేది షార్ట్ కట్ లా వర్క్ చేస్తుంది. కాబట్టి మెల్లిమెల్లిగా నీ బ్రెయిన్ కూడా ఈ డోపమిన్ కి బానిసలా మారిపోతుంది. ఈ డోపమిన్ కి బానిస అవ్వడం అనేది ఎంత డేంజరసో ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ చూస్తే తెలుస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ లో సైంటిస్ట్ ఒక ర్యాట్ ని తీసుకుంటాడు. ఆ ర్యాట్ ని ఒక బాక్స్ లో బంధిస్తాడు. సో బాక్స్ లో ఉన్న ఆ ర్యాట్ కి ఒక బ్రెయిన్ సర్జరీని చేస్తారు. మన బ్రెయిన్ లో డోపమిన్ ని యాక్టివేట్ చేసే పార్ట్ ని ఒక వైర్ తో కనెక్ట్ చేస్తారు. ఆ వైర్స్ ని ఒక బటన్ ని కనెక్ట్ చేస్తారు. ర్యాట్ ఎప్పుడెప్పుడైతే ఆ బటన్ ని క్లిక్ చేస్తుందో అలా ప్రతిసారి డోపమిన్ యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ టైం ఎప్పుడైతే ర్యాట్ ఆ బటన్ ని క్లిక్ చేస్తుందో ర్యాట్ కి డోపమిన్ యాక్టివేట్ అయ్యి హ్యాపీనెస్, ప్లెజర్ అనే ఫీలింగ్స్ వస్తాయి. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఆ ర్యాట్ ఇంకోసారి ఆ బటన్ ని క్లిక్ చేస్తుంది. సెకండ్ టైం కూడా అలానే జరుగుతుంది. కొంతసేపటి తర్వాత ఆ బటన్ ని ఫాస్ట్ గా క్లిక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా బటన్ ని క్లిక్ చేస్తున్న ప్రతిసారి కూడా ఆ ర్యాట్ కి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నప్పుడు సైంటిస్టులు ఒక ఫీమేల్ ర్యాట్ ని కూడా తెస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ గా గైస్, ఆ ర్యాట్ ఫీమేల్ ని కూడా పట్టించుకోకుండా ఆ బటన్ ని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫైనల్లీ ఆ ర్యాట్ డోపమిన్ కి ఎంతలా అడిక్ట్ అవుతుందంటే ఒక స్టేజ్ లో ఆ ర్యాట్ అన్కాన్షియస్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. అండ్ కొన్ని కేసెస్ లోనైతే వేరే ర్యాట్లు చనిపోయాయి కూడా. ఈ ఎక్స్పెరిమెంట్ లో ర్యాట్ కేసులో ఏదైతే జరిగిందో పాన్ అడిక్షన్ కేసులో కూడా నీతో అదే జరుగుతుంది. మరి పాన్ అడిక్షన్ నుంచి బయటకు రావడం అనేది ఇంపాసిబుల్ అంటే కాదనే చెప్పాలి. నీలో మారిపోవాలన్న గిల్టీ ఫీలింగ్ ఉంటే నువ్వు 100% మారిపోతావు. సైకాలజీ పరంగా ఏదైనా ఒక వర్క్ ని 21 డేస్ పాటు చేస్తే అది ఒక హాబీ లాగా మారిపోతుంది. సో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 5 స్టెప్స్ ని నువ్వు నెక్స్ట్ 21 డేస్ వరకు చేస్తే తప్పకుండా మారిపోతావు. నువ్వు పాన్ అడిక్షన్ లో ఏ స్టేజ్ లో ఉన్నా సరే తప్పకుండా రికవర్ అవుతావు. నువ్వు కూడా మారాలనుకుంటే ఈ 21 డేస్ ఛాలెంజ్ ని ఫినిష్ చేయి. కామెంట్ బాక్స్ లో ఐ యాక్సెప్ట్ ఛాలెంజ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నువ్వు ఇది చేస్తావు కూడా. మరి పాన్ అడిక్షన్ నుంచి బయటపడేందుకున్న ఆ 5 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ వన్, ఐడెంటిఫై యువర్ ట్రిగర్. సింపుల్ గా చెప్పాలంటే అసలు నువ్వు పాన్ ని ఎందుకు చూస్తున్నావు? రీజన్ ఏంటి? లోన్లీనెస్సా, స్ట్రెస్సా లేదా యాంగ్జైటీనా? పడుకునే ముందు రూమ్ అంతా కూడా డార్క్ గా చేయకు. సైకాలజీ పరంగా డార్క్ లైట్ అనేది నీలో ఒక లోన్లీనెస్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి నువ్వు పడుకునే బెడ్రూమ్ లో ఒక 0 బల్బ్ పెట్టుకో. అంతేకాదు ఫోన్ ని లేట్ నైట్ వరకు చూడటం కూడా ఆపేయాలి. ఎందుకంటే లేట్ నైట్ వరకు చూడటం వల్ల మన బ్రెయిన్ లో యాంగ్జైటీ వస్తుంది. వీలైనంత వరకు బెడ్ కి దూరంగా ఫోన్ ని పెట్టు. స్టార్టింగ్ లో ఇలా చేయడం చాలా డిఫికల్ట్ గానే ఉంటుంది, కానీ మెల్లిమెల్లిగా అన్ని సర్దుకుంటాయి. సెకండ్ వన్, కంట్రోల్ యువర్ డిజిటల్ యాక్సెస్. ప్రజెంట్ జనరేషన్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మనల్ని ట్రాప్ చేసేందుకు ఒక స్ట్రాటజిక్ ఆల్గరిథం ని ఫాలో చేస్తున్నాయి. నువ్వు చూస్తున్న కంటెంట్ ని మళ్ళీ మళ్ళీ నీకు చూపిస్తాయి. ఒకవేళ నీ ఇన్స్టా ఫీడ్ కంప్లీట్ గా ఓల్డ్ కంటెంట్ తోనే ఉంటే వెంటనే నీ ఐడిని రీసెట్ చేయి. అలా చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో ఉన్న నీ ఫీడ్ మొత్తం క్లియర్ అవుతుంది. అలా చేసినప్పటికీ కూడా నీ ముందు బోల్డ్ కంటెంటే వస్తే ఒక కొత్త ఐడిని క్రియేట్ చేయి. ఆ కొత్త ఐడినే వాడు. అంతేకాదు నీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా నీ లైఫ్లో వాల్యూని యాడ్ చేసే కంటెంట్ కాకుండా ఇలాంటి బోల్డ్ కంటెంట్ పంపిస్తున్నారంటే వెంటనే వాళ్ళను బ్లాక్ చేసేయి. ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, నీ లైఫ్లో నువ్వు ఇంపార్టెంట్. నీ లైఫ్కి సంబంధించిన ప్రతి రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది. మారాలంటే ఇక్కడి నుంచే మారు. ఎవరి కోసమో నీ లైఫ్లో అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు. హోప్ నీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. అండ్ నంబర్ 3, చేంజ్ యువర్ హ్యాబిట్. సింపుల్గా చెప్పాలంటే నీకున్న చెడ్డ అలవాట్లను మార్చుకో. ఏ టైంలో అయితే నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ని చేస్తున్నావో ఆ టైంలో వేరే హ్యాబిట్స్ని చేయడం స్టార్ట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్గా లేట్ నైట్లో నువ్వు ఫోన్ చూస్తున్నావంటే ఆ టైంలో బుక్ రీడింగ్ స్టార్ట్ చేయి.
బుక్ రీడింగ్ చేయడం వల్ల నీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది అండ్ త్వరగా నిద్ర కూడా పడుతుంది. ఒకవేళ నీకు బుక్ రీడింగ్ ఇష్టం లేకుంటే మెడిటేషన్ చేయి. అర్లీ మార్నింగ్ త్వరగా లేచి ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ లో గుడ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమిన్ మన మెంటల్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ నంబర్ 4, స్టే బిజీ అండ్ డిసిప్లైన్డ్. మన బ్రెయిన్ ని ఈ చెడ్డ ఆలోచనలతో కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఏదో వర్క్ చేయడానికి ట్రై చేయి, అంతేకాని ఖాళీగా కూర్చోకు. ఇంట్లో ఉన్న మీ మదర్ని పనిలో హెల్ప్ చేయండి, లేదంటే ఏదైనా గేమ్ ఆడు. అది ఫిజికల్ గేమ్ అయినా సరే లేకుంటే వీడియో గేమ్స్ అయినా సరే, కానీ ఖాళీగా మాత్రం అస్సలు కూర్చోవద్దు. ఇవన్నీ ఒక్క రోజులో జరగాలంటే చాలా కష్టం, కానీ మెల్లిమెల్లిగా ట్రై చేస్తున్న కొద్దీ నువ్వు మారిపోతావు. అండ్ ఫైనల్ గా నంబర్ 5, స్పిరిచువాలిటీ. సింపుల్ గా చెప్పాలంటే దైవ భక్తి. సో ప్రపంచమంతా కూడా ఇన్ఫైనైట్ గా ఉంది. ఏదో ఒక సూపర్ పవర్ ఎంటిటీ మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. స్పిరిచువాలిటీని నమ్ముకో. నీకు నచ్చిన దేవుణ్ణి ప్రే చేయి. ఏ దేవుడైతే నీకు ఇష్టమో ఆ దేవుణ్ణి ప్రే చేయి. స్పిరిచువాలిటీని నమ్ముకోవడం వల్ల మన బాడీలో ఉండే బ్యాడ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన బ్రెయిన్ అంతా కూడా పాజిటివ్ గా ఉంటుంది. మనలో ఉండే ఈ సెల్ఫ్ మోటివేషన్ ని కూడా బూస్ట్ చేస్తుంది. హోప్ మీకు ఈ 5 స్టెప్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నా. ఒకవేళ నువ్వు కూడా ఈ 21 డేస్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో ఐ యాక్సెప్ట్ ఛాలెంజ్ అని రాయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం, నీ లైఫ్ లో వాల్యూని యాడ్ చేసే కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మోడ్ ని ఆల్ లో పెట్టుకోండి. సో అంటిల్ దెన్, గుడ్ బై.